ఓం నమ శివాయ. మనం యాగంటి టూర్కి వెళ్తున్నాము. టూర్కి వెళ్ళేటప్పుడు మొత్తం తీయడానికంటే కొంచెం ఇబ్బంది అవుతుంది, లాగ్ లెంత్ అని చెప్పేసి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. కాబట్టి ఘాట్ రోడ్ నుంచే తీసినాను వీడియో. ఘాట్ రోడ్ అంటే ఘాట్ రోడ్ ఏం అందాలు ఉంటాయి తెలుసా, సూపర్ కనబడుతుంది ఇట్లా ఘాట్ రోడ్ చూస్తుంటే. కానీ మన డ్రైవర్కి మెచ్చుకోవాలి, ఎందుకంటే చాలా మంచిగా నీట్గా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిండు. ఇవి చూడండి, కొండలు ఇవి ఇది దాటిన తర్వాత ఇంకా చాలా పెద్ద ఊరు కనబడుతుంది మనకి. ఇప్పుడు ఇది చూడండి, వా ఏమున్నది కదండి. చూడండి ఘాట్ రోడ్ ఇట్లా మొత్తం ఇట్లా వంకర, అంటే ఇట్లా రౌండ్ సర్కిల్ లెక్క, ఇట్లా రౌండ్ సర్కిల్ ఎట్లయితాం దిగేటప్పుడు క్రాసింగ్ కార్డ్ ఎట్లుంటుంది రౌండ్ సర్కిల్ అట్లా కనబడుతుంది అది. ఇక్కడ రౌండ్ సర్కిల్ మనకు మ్యాక్సిమం ఇప్పుడు ఇక్కడికి మనము 3:30కి 4:30 ఏమో అవుతుంది, ఇక్కడ 4:30 5 అవుతుంది. అందుకే కొంచెం లైట్లు వేసుకొని కూడా వెహికల్స్ వస్తున్నాయి, ఎందుకంటే కనబడే కొండలు అటు ఇటు కొండలు ఉంటాయి కాబట్టి కొంచెం చీకటిగా ఉంటుంది ఇదంతా, చీకటి కనబడుతుంటుంది. అందుకే సో లైట్లు వేసుకొని కొడుతుంటే వాళ్ళు టర్నింగ్ల మీద కూడా లైట్లు కనబడుతుంటుంది అన్నట్టు. ఇట్లా వెహికల్ వస్తుంది, పక్క నుంచి వెహికల్ వస్తుంది అని చెప్పేసి కనబడుతుంటుంది. చూడండి ఇట్లా క్రాస్ అయ్యేటప్పుడు ఇట్లా పెట్టింది 30 స్పీడ్ లిమిట్ అని చెప్పేసి. కానీ మన డ్రైవర్ మామూలు కాడు, 30 స్పీడ్ కాకుండా మంచిగానే కొట్టిండు, మంచిగా 50-60లో కొడుతుండు మంచిగానే, రప్ప దింపుతుండే. ఎందుకంటే మనకి జర అలవాటు ఉన్నట్టుంది ఇక్కడ. ఇక పెద్ద పెద్ద లారీలు, గూడ్స్ లారీలు ఇట్లా పోతుంటాయి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఉంటుంది, అది చూపిద్దామంటే మీకు టైం పడుతుంది అనుకుంటా. సిమెంట్ ఫ్యాక్టరీ ఉంటుంది, ఇక్కడనే తయారవుతుంది సిమెంట్. అందుకే ఆ గూడ్స్ లారీలు అన్నీ ఎక్కడి నుంచి వెళ్తుంటాయి. అబ్బా ఏ మందం చూడండి అటు సైడ్, ఆ స్తంభం సైడ్ ఎంత మంచిగా కనబడుతుంది వ్యూ కదా, సూపర్. అబ్బా నాకైతే మస్తు నచ్చింది. దిగి నడుచుకుంటూ పోదా అనిపించింది. కానీ డ్రైవర్ ఏమన్నా దిగి నడుచుకుంటూ పోతా అన్న ఏమన్నా అయిందనుకో మళ్ళీ పెద్ద లేని పని దిగులాట ఎందుకన్నా అని చెప్పేసి అన్నాడు. అందుకే సో దిగలేదు నేను. ఇక అది చూడండి ఎట్లా మంచిగా ఉంది. అబ్బా అటు సైడ్ ఏంటంటే ఇట్లా గుండ్రంగా అట్లా ఉంది కదా, ఇట్లా రోడ్ కడుతున్నారు ఇక్కడ కిందికని, సింగిల్ రోడ్ ఉంది. ఇట్లా ఇక్కడ సైడ్ నుంచి ఇంకో వే చేస్తున్నట్టు అక్కడ నుంచి. అదంతా తవ్వుకుంటూ పోయి అక్కడ రోడ్ లెక్క చేసి అక్కడ ఇక్కడ లాస్ట్కున్నది అక్కడ కనబడుతుంది మనకు. అక్కడ స్తంభం సైడ్ అక్కడ తెల్లగా అది అక్కడ రోడ్డు వేసినట్టు ఇట్లా సైడ్ లెక్క నేను చూసుకుంటూ వచ్చినప్పటి నుంచి కూడా కనబడుతుంది. మన లెఫ్ట్ సైడ్కి ఉన్న అక్కడ కొండల పక్క పంటే అక్కడ రోడ్ కనబడుతుంది మంచిగా. రోడ్ పైనుంచి చేసుకుంటూ పోతున్నట్టు. లేకుంటే అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్నది ఒకటి, సిమెంట్ అక్కడ మ్యానుఫ్యాక్చర్ అన్నట్టు, సిమెంట్ మ్యానుఫ్యాక్చర్ అక్కడ తయారవుతుంది. దానికోసం అన్నా చేస్తున్నా మళ్ళీ తెలియదు. లేకుంటే కొండ చిలువలన్నీ పలగొట్టి అక్కడ సిమెంట్ తయారు చేస్తున్నా కూడా తెలియదు. అట్లా అనుకుంటాం. చూడండి ఎంత మంచిగా ఉంది అందం, నాకైతే బాగా నచ్చింది. మీకు నచ్చుతుంది అనుకుంటే మీరు బైక్ మీద, నాకు బైక్ రైడ్ అయితే చాలా ఇష్టము, బైక్ మీద పోదాం అనుకున్నా. కాకపోతే ఇక్కడ పోయేసరికి చీకటి అవుతుంది అనుకున్నా. అసలు చాలా అంటే చాలా ఇష్టం బైక్ రైడ్ చేయడము. జై భోజరాంగ్ బలికి జై. చిన్న దేవాలయాలు కనబడుతున్నాయి మనకు, చూసిరా ఇక్కడ ఎట్లుందో. అగ్గో ఇక్కడ కనబడుతుంది. అక్కడ లాస్ట్ నుంచి చేసుకుంటూ వచ్చిండ్రు ఇట్లా. రోడ్ ఏమో అర్థమవుతలేదు, అది కొండ చిలువ మాత్రం ఇట్లా పలగొట్టుకుంటూ వచ్చిండ్రు అక్కడ నుంచి. ఇక్కడ వరి నాట్లు అవి కూడా వేసారు సైడ్లకు. కానీ ఇది పక్క బండి పోతుంటే మస్తు అనిపిస్తుంది, ఆ ఫీలింగే వేరు, మస్తు ఉంటుంది. బండిలో కూర్చొని నేను చూస్తుంటే మస్తు అనిపించింది. అది టెంపో వ్యాను, మంచిగా పోయినాం కానీ సూపర్ అనిపిస్తుంది. చూడండి వా ఏమన్నా ఉందా. బాబా ఓం నమ శివాయ. యాగంటికి వచ్చేసాం మనము. ఇప్పుడు మనం ముందుకు బయలుదేరదాము. ఇట్లా నుంచి ముందుకు వెళ్ళాలి. ఇది కోనేరులో స్నానం చేస్తే బాగుంటుందని చెప్పి కోనేరు నీళ్ళు ఉంటాయి, అక్కడ మధ్య నుంచి వస్తున్నట్టు అర్థమవుతలేదు. ఇది అక్కడ నుంచి వస్తాడు, ఎప్పటికి వస్తాయి అటు 24 గంటలు. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. మా సాయి ఉన్నాడు, సాయి అందరి పిల్లల మీద అందరి మీద వాటర్ చల్లాడు. ఎందుకు కోనేట్లో దిగినా, నేను కూడా కోనేట్లో దిగి కాలు కట్టుకొని పోయినా. ఇంకా పోతున్నారు చూడు మా పప్పుగాడు, చోటుగాడు, ఇంకో పోతుంది మా మొద్దు మిస్సెస్. వా చూడు మా సాయి పోతున్నాడు, మా సాయి, మా చెల్లె, మా కోడలమే. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. చూడండి లోపల పోతుంటే కూడా మస్తు అనిపిస్తుంది. నేనైతే ఫస్ట్ టైం వచ్చిన ఇక్కడికి, నాకైతే చాలా బాగా అనిపించింది. మొత్తం ఇట్లా పోతుంటే కూడా మస్తు అనిపిస్తుంది. దేవుడు అంటే మన శివయ్య. ఇక్కడ యాగంట్లో ఏంది ఫేమస్ అంటే నంది మనకి సంవత్సరానికి ఇంత పెరుగుకుంటూ వస్తుందంట. అది పెరుగుకుంటూ వచ్చిన తర్వాత మన ఈ లోక కళ్యాణం, లోకం అయితే ఎప్పుడు అంతమవుతుందో అప్పుడు అంతమే ముందడ మన అక్కడ ఉన్న నందీశ్వరుడు రంకలేసాడట, లేచి రంకలు వేసేసి ఉరుకుతాడట. దీని కథ చెప్పిర్రు. అలా అడిగితే అది నిజమే కావచ్చు మళ్ళీ, ఎందుకంటే మనం ఇవన్నీ చూస్తుంటే నమ్ముతున్నాము. ఇక్కడ కనబడుతుంది, అక్కడ మన పుష్ప సినిమా స్టోరీ తీసిర్రు. పుష్ప వాళ్ళు నడుచుకుంటూ వస్తారు కదా, పుష్ప స్టోరీ అక్కడనే తీసిర్రు.
సినిమా. ఇక్కడ లోపలికి ఎంట్రెన్స్ ఉన్నది చూడండి. లోపలికి ఎంట్రెన్స్ లోపలికి వెళ్ళాలి, మెల్లమెల్లగా వెళ్ళాలి. ఎందుకంటే మేము మూసేసే టైంలో వచ్చినాం. 7:20కో 7:30 అయింది మేము వాడికి పోయేసరికి. గ్రాడ్ రోడ్లో కానీ ఇక్కడికైనా వచ్చేసరికి 7:30 ఏమైంది. ఇక్కడికి వచ్చాం చూడండి. వా ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. వావ్, చూడండి గుడి మొత్తం చూడండి ఎంత బాగుంది కదా. ఇటు సైడ్ గోపురం ఉంటుంది, గోపురం చూపిస్తాను. ఇక్కడ నుంచి వచ్చాం మనం ఎంట్రెన్స్. ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ నుంచి మనం దారి తీసుకుంటే ఇట్లా పోయిన మా సాయి మా కోడలు ఆల్రెడీ ముందు వెళ్ళిపోతారు తనదన్న. ఎందుకంటే గుడి మూసేస్తారని చెప్తారు వాళ్ళు. తొందర పొరి అని చెప్పేస్తే ఇక మేము తొందరగా ఫాస్ట్గా నడుచుకుంటూ వస్తున్నాం. వీడికి అజయ్ మా చెల్లె, అవును, అందరూ ఫ్యామిలీ కలిసి పోయినాము. ఓ నమ శివాయ. ఇక్కడ ముందు నుంచి ఇంకా నడుచుకుంటూ పోవాలి. ముందుకు నడుచుకుంటూ పోతే గర్భగుడి వస్తుంది. గర్భగుడిలో దర్శనం ఉందని చెప్తారు. దర్శనం అంటే స్పర్శ దర్శనం అని ఉంటుంది, లింగ స్పర్శ దర్శనం అని ఉంటుంది, అభిషేకం లెక్క. ఆ లోపలికి మాత్రము అంటే మన పైన షర్ట్ గిట్లు ఉండదు, షర్ట్ లేకుండా లోపలికి వెళ్ళాలి. ఏమో ఉన్నదో లేదో అడగాలి మనం ముంగడిపోయి. అదే అడుగుతుంది మా సాయి, ఇక్కడ వెనకాల ఉంటుందా ముందు ఉంటుందా అని చెప్పేసి అడుగుతుండు. అదే చూడాలి ఇప్పుడు. ఇక మనం పోతుంది అక్కడ కొండ కనబడుతుంది కదా, బా అదే డేలో వస్తే మస్తు ఉంటుండే. నైట్లో అయితే టెంపుల్ సూపర్ కనపడుతుంది. ఇక్కడనే ఇక మనం టికెట్ తీసుకున్నది, ఇక్కడనే దర్శనం చేసుకున్నది. వా ఓం నమ శివాయ, హర హర మహాదేవ. చూడండి ఒకనే అందరూ ఓం నమ శివాయ అంటే నేను శివభక్తుని అయిపోయాను ఆటోమేటిక్గా. ఎందుకంటే నేను అక్కడ త్ర్యంబకేశ్వరం పోయినప్పటి నుంచి నాకు శివభక్తి అనేది చాలా పెరిగిపోయింది నాకు. దానికోసమే మళ్ళీ ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ నుంచి అరుణాచలం వెళ్తాము. మేము ఇక్కడ నుంచి మంత్రాలయం పోయేసి మంత్రాలయం నుంచి అరుణాచలం పోతాము. అందుకే ఫస్ట్ ఇక్కడ యాగంటికి రావాలని చెప్పేసి యాగంటికి వచ్చాము. ఇక్కడ నంది ఉన్నాడా, ఇగో ఈ నందీశ్వరుడే. ఈ నందీశ్వరుడే సంవత్సరం కింద పెరుగుతాడంట. పెరిగి లోకం అంతమయ్యేటప్పుడు రంకెలు వేసుకుంటా వెళ్తాడట. వెళ్ళినప్పుడు లోకం అంతమవుతుంది అని చెప్పేసి అంటున్నాడు. ఉండేది కలియుగంలో ఉండేది నంది, ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శివయ్య, ముగ్గురే ఉంటారు అనుకుంటా నాకు తెలిసిన ప్రకారం. మీకు తెలిసి ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలపండి. ఎందుకంటే తెలియని విషయాలు తెలుసుకోవడం మంచిది కదా. చూడండి ఆ స్తంభాలు ఇవి, వా ఈ పిల్లలు ఎట్లా వేసిరో కానీ అప్పుడు ముట్టుకుంటే మాత్రం ఒక ఫీలింగ్ వచ్చేసిందబ్బా. ఓం నమ శివాయ. ఇక లోపలికి పోయినాము, అక్కడ టికెట్ తీసుకుంటున్నాం అన్నట్టు. ఓం నమ శివాయ కనబడతలేదు, ఎందుకంటే జూమ్ చేసి చూపిస్తామంటే లోపల వాళ్ళందరూ వచ్చేస్తారు మనతో పాటు. ఇక వచ్చేసిన పోయినా అయిపోయింది దర్శనం. లోపలికి వెళ్ళిపోయాం మేము. బయటకు వచ్చిన తర్వాత ఇది మనకు గుడి కనబడుతుంది. మేము దర్శనం చేసుకొని లోపలికి పోయి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటాడు. ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమః, ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమః. వీళ్ళు దీపాలు ముట్టిస్తా అని చెప్పారు, మా చెల్లె మా భార్య, ఇంకా వీళ్ళందరూ దీపం ముట్టిస్తున్నారు. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. ఇక్కడ వీడియో చూస్తుంటే తీయొద్దని చెప్పిండు శివునికి. ఎందుకంటే అది మార్కండేయ టెంపుల్, మార్కండేయ స్వామి వారు. మార్కండేయ ఫస్ట్ శివలింగంతో కొలిచిన ఇక్కడ లింగం పెట్టారు. ఆ లింగం ఏది ఇక్కడ వీడియో తీస్తుంటే ఆయన వద్దని చెప్తున్నాడు. ఎందుకంటే వీడియో తీయకండి అని చెప్తున్నాడు.